అనేకమైన మాటలు చెబుతూ 5వ వచనంలో ఆయన ఏమన్నారంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడటం జరిగింది. సాత్వికం అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం. సాత్వికం అంటే అదేదో మనకు తెలియని పదమేం కాదు. సాత్వికం అంటే తగ్గించుకొని ఉండటం, వినయముతో ఉండటం, మంచిగా బ్రతకడం. తగ్గించుకుని ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కూడా తగ్గింపు జీవితం కలిగి జీవించడానికి ఏ కుటుంబం ఇష్టపడుతుందో, తగ్గించుకుని జీవించడానికి ఏ వ్యక్తి, ఏ మనిషి ఇష్టపడతారో, అది మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, పద్ధతులలో కానీ ఎక్కడైనా కూడా సాత్వికంగా నడుచుకోవడానికి, సాత్వికులై తగ్గింపు తత్వం కలిగి, వినయ మనస్సు కలిగి ఎవరైతే బ్రతకడానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఏమంటూ ఉన్నారంటే, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. నేను ఒక మాట చెప్తున్నాను. ఈరోజు మనకి ఉన్నటువంటి సమస్యలు, ఈరోజు మన కుటుంబ సమస్యలు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే వేరే సమస్యలు ఏవైనా కూడా, చాలా వరకు సమస్యలు మన కుటుంబాలకు ఎందుకు వస్తాయంటే, కలవరాలు, గొడవలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, నిలకడ లేని స్థితి మన జీవితాల్లోకి ఎందుకు వస్తుంది అంటే, ఎక్కడో మనము సాత్వికం లేకుండా, తగ్గింపు లేకుండా, మనం ఎక్కడో ఒకసారి నోరు జారో, లేకపోతే ఆలోచన తొందరపడటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి ఎక్కడో మనం తొందరపడ్డాం. సాత్వికంగా ఆలోచించేటువంటి పద్ధతి లేదు. సాత్వికులై ఉంటే ఏమొస్తుంది, తగ్గించుకుని ఉంటే ఏమొస్తుంది, వినయము కలిగి ఉంటే ఏమొస్తుంది అంటే, ప్రభు చెబుతున్నారు ఇక్కడ, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. స్వతంత్రించుకోవటం అంటే సంపాదించుకుంటారు. భూలోకాన్ని సంపాదించుకుంటారు. మొత్తం కూడా మీ వశం అయిపోద్ది. ఏది? భూలోకం అంతా కూడా మన వశం అయిపోయిందట. ఎవరి వశం? సాత్వికాన్ని ఎవరైతే పాటిస్తారో, సాత్వికం కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారి వశం అయిపోతుంది. ఈరోజు భూలోకాన్ని సంగతి పక్కన పెడితే, ఈరోజు మన కుటుంబం, మన భర్త మన వశం కాలేదు, మన భార్య మన వశం కాలేదు, మన బిడ్డలు మన వశంలో లేరు, మన భార్య, మన భర్తలు మన వశంలో లేరు, మన ఇరుగు పొరుగు వారు కనీసం మన వశంలో లేరు, మన మాటకి వినే పరిస్థితుల్లో లేరు. మన మాట వినే పరిస్థితుల్లో లేరు అని అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం ఇక స్వాత్వికులుగా